వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజైతే మనం రాగి కిచిడి చేసుకున్నామండి. ఈ రాగి కిచిడిలో మనం ఇంకా కావాలంటే నెయ్యి కూడా వేసుకొని వేడి వేడి కిచిడి తింటే వావ్ అదిరిపోతుందండి. మనం తినొచ్చు, పిల్లలు కూడా పెట్టొచ్చు. ఎంతో హెల్తీదండి, చాలా బాగుంటుంది ఈ రాగి. ఇలా రోజు మనం ఒక కప్పు తింటే ఎంతో మంచిదండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోకండి. ఈ కప్పుతో ఒక కప్పు నేను రాగి రవ్వ తీసుకున్నాను. ఇలాగ నేను రాగిలు మిక్సీలో వేసుకున్నానండి. రాగిలు తెచ్చుకొని మిక్సీలు పట్టుకున్నాను రవ్వలాగా. చూడండి, ఈ రవ్వని మనం గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడుక్కుందాం. చూడండి, శుభ్రంగా కడిగిన తర్వాత మనం కుక్కర్ తీసుకోవాలి. తీసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. ఈ కప్పుతో నేను పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే ఇందులోకి 2 స్పూన్ల కందిపప్పు వేసుకోవాలండి. 2-3 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని ఈ 2 కూడా మనం ఇందులో వేసుకోవాలి. కుక్కర్లో పావు కప్పు క్యారెట్ ముక్కలు సన్నగా వేసుకోవాలి. చూడండి, 4 స్పూన్ల నేను బఠానీ తీసుకున్నానండి. ఈ కాయలో నుంచి తీసుకొని ఈ బఠానీ కూడా ఇందులో వేసుకోవాలి. బీనీస్ పావు కప్పు వేసుకోవాలి ముక్కలు సన్నగా. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే మనం ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి 6-7. అలాగే చిన్న టమాటా నేను కోసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి, ఈ కప్పుతోనే నేను రవ్వ తీసుకున్నాను, రాగి రవ్వ. ఈ కప్పుతోనే నేను 5 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇందులో చూడండి, మనం నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చూడండి, కుక్కర్ మూత అయితే పెట్టేనండి. ఇప్పుడు మనం 4 సీటీలు వచ్చేదాకా మనం పెట్టుకుందామండి. స్టవ్ మీద వెలిగించుకొని చూద్దాం. మనం 4 సీటీలు అయిపోయినాయి. వావ్, చూడండి చల్లారిపోయింది కూడా. తీసేసాను మూత. ఇలాగైతే చూసారా. ఇలాగ అయిన తర్వాత మనం పప్పు గుత్తితో చూడండి మనం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని పప్పు గుత్తి శుభ్రంగా కడిగి మనం ఇలా చేసుకోవాలి. మొత్తం మనం కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక గరిటె మనం నెయ్యి వేసుకోవాలి. మన ఇష్టం అండి, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఆవాలు వేసుకోవాలి, పప్పు సామానం వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ అది, 1 స్పూన్ ఇది. అలాగే మనం 1 స్పూన్ ఉద్దిబేళ్ళు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి. చూడండి, 1 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే 1 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మనం కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోవాలి. చూడండి, ఇలాగ వేగాలి. పోపు వేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా, ఇది రాగి కిచిడి, ఇది మనం ఇందులో వేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.